భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగూడెం గ్రామంలో 2 నెలల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. పాల్వంచ మండలం తోగూడెం గ్రామంలో ఉన్న రాతి క్వారీల్లో దాదాపుగా 200 అడుగుల లోతులో బాంబుల శబ్దాలకు సమీపంలో ఉన్న ఇల్లు స్లాబులు పెచ్చులు ఊడిపడి కింద పడ్డాయి. దీంతో ప్రజలు ఎప్పుడు ఇల్లు కూలిపోతుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. విషయంపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన గ్రామస్తులపైనే పోలీసులు బెదిరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమ ప్రాణాలు కాపాడాలని వారు కోరుతున్నారు. మా ఊళ్ళో ప్రతి ఒక్క మగోళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అయ్యి చాలా మంది చచ్చిపోతుండ్రు సార్. మా దగ్గర ప్రతి మగోళ్ళకి ఇప్పుడు మా నాన్న కిడ్నీ ప్రాబ్లంతోనే చనిపోయారు. ఇక్కడ పక్క ఇంటి ఆయన కిడ్నీ ప్రాబ్లంతోనే చనిపోయారు. మా ఇంటి ఎదురు అయినా కిడ్నీ ప్రాబ్లంతోనే చనిపోయారు. ఇప్పుడు ఆయనకున్న వ్యక్తి అతనికి కిడ్నీ ప్రాబ్లం, ఇంకొక వ్యక్తి ఆయన మంచంలో పడి ఉన్నాడు. ఇంకొక ఇద్దరు వాళ్ళకి ఆల్రెడీ మంచాల్లో పడి సాగు బతుకులో ఉన్నారు. చాలా విపరీతంగా దుమ్ము రావడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి అందరూ చనిపోతుంటారు సార్. మా ఊళ్ళో మగోళ్ళకి ఎక్కువ కిడ్నీ ప్రాబ్లాలు, టీవీ క్యాన్సర్ అవి ఎక్కువ అయ్యి బాగా చస్తుంటారు సార్. మా ఆడలు కూడా గర్భసంచులు అవి వచ్చి గర్భసంచులు ఆపరేషన్ అని ఇదని అదని క్యాన్సర్ అని టీవీ అని బాగా చస్తుంటారు సార్. మా దగ్గర ఆడలకి మహా ఇబ్బంది అవుతుంది. చేలల్లో బాగా డస్ట్ రావటం, బ్లాస్టింగ్ రాయి రావటం, ఎల్లులు పగలటం బాగా 100 నుండి 150 అడుగులు హోల్స్ వేసి బ్లాస్టింగ్ చేయటం వల్ల ఎల్లులు మొత్తం పగలు రావటం చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏమైనా చెబితే వాళ్ళు కాంట్రాక్ట్లు మాట్లాడితే పోలీసుల్ని పంపిస్తారు, బెదిరిస్తారు సార్. మా ఊరు వచ్చి మా గ్రామస్తులని ఏది సార్ అని ఆపితే సార్ ఆ కోరికి పోయి ఎవరా మీరు అని కానిస్టేబుల్ వచ్చారు సార్. వచ్చి దారి మొత్తం క్లియర్ చేయించి మమ్మల్ని ఒత్తిడి చేశారు. మీకు ఎస్ఐ గారు ఆ స్టేషన్లోకి రమ్మని చెప్పి